హలో అండి, అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు అనుకున్నాను. వెల్కమ్ టు బానూస్ కిచెన్. ఈరోజు నేను మీకు సాంబార్ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను అండి. ముందు కందిపప్పును మనం మెత్తగా ఉడికించుకొని రుబ్బేసి పక్కన పెట్టుకోవాలండి. మనం ఏమైతే కూరగాయలు వేసుకోవాలనుకున్నామో అవన్నీ కూడా కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి కానీ కుక్కర్ కానీ కుక్కర్ పెట్టుకున్నాండి. కుక్కర్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే అది అలాగ ఉల్లిపాయల పరంగా వేసేయండి, కట్ చేసి వేయకుండా. సాంబార్లో తిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ ముక్కలన్నీ బాగా ఆయిల్లో మగ్గించుకోవాలండి. ఇది నేను ఆల్రెడీ ఈ రెసిపీ నేను పోస్ట్ చేశానండి. ఇది సాంబార్ పౌడర్ ఈ రోజే చేశాను. నేను సాంబార్ చేసే రోజే పౌడర్ కూడా చేశాను. ఇది ఆల్రెడీ నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత 50% మగ్గించుకున్న తర్వాత మనం ఉప్పు పసుపు వేసుకొని ఇంకాసేపు మగ్గించుకోవాలండి. సో ఇందులో నేనైతే సొరకాయ ముక్కలు, మునక్కాడ ముక్కలు, ఉల్లిపాయలు, టమాటాలు, క్యారెట్, బెండకాయలు ముక్కలు వేసానండి. ఇంకా మీకు కావాల్సిన బంగాళదుంపలు, వంకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అవి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు పిసికి దాంట్లో వేసుకోవాలండి. ఇందులో కొద్ది కారం కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత ముక్కలకి రసం అంతా కూడా అది పులుపు అంతా కూడా పట్టేస్తుంది కదా, పట్టే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం ఉడికిపెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసుకొని మనకి ఎంత వాటర్ అయితే కావాలి, ఒకవేళ చిక్కగా ఉందనుకోండి ఇంకొద్దిగా వాటర్ కలుపుకోండి. మరీ పలచగా అయినప్పుడు లాస్ట్లో మనం శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసుకుని ఆ నీళ్ళు పోసుకుంటే కూడా మనకి చిక్కబడిపోద్దండి. అదో చిన్న టిప్పు. ఇది సాంబార్కి అవుతేనే అది అట్లా చేసుకోవడానికి వీలవుతుందండి. ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకొని మళ్ళీ కాసేపు మనం మరిగించుకోవాలండి. మరుగుతూ ఉండగానే మనం దించుకుంటాం కదా, తాలింపు కంటే ముందు ఈ సాంబార్ పౌడర్ వేసేసుకొని ఇంకొద్దిసేపు మరిగించుకోవాలి. అది మరుగుతూ ఉండగా మనం పోపు కూడా రెడీ చేసుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని పోపు మొత్తం రెడీ చేసుకున్నామండి. ఇది కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. దించుకునే ముందు ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మనం పోపు అంతా కూడా అందులో వేసేసుకోవడమేనండి. అంతేనండి, సాంబార్ రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇది మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, ఎక్కువ మంది వచ్చినప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉండే రెసిపీ. థ్యాంక్ యూ ఫర్